విశ్వశాంతి ఆశ్రమం అందరికీ తెలిసినంత వరకు ఈ ఆశ్రమం ఫైర్ యాక్సిడెంట్ ఓ మిస్టరీ. దీనికి సంబంధించిన ఫుటేజ్ మీ ఛానల్లో కూడా టెలికాస్ట్ అయింది. చిన్న చిన్న పిల్లలు, అందులోనూ మానసిక వికలాంగులు, ఆకలేసిన అన్నం పెట్టమని అడగలేని అమాయకపు ప్రాణాలు. జాగ్రత్త కోసం రాత్రిపూట వాళ్లకు వేసిన గొలుసులు నిర్దాక్షిణ్యంగా ఈ రాక్షసులు అంటించిన మంటల్లో ఎటూ వెళ్లనీయకుండా చేశాయి. చర్మం, మాంసం, ఎముకలు అన్నీ కాలిపోయి తర్వాత మిగిలిన అస్థికల మీద 7 స్టార్ హోటల్ కడుతున్నామని గర్వంగా చెప్పిన ఈ మృగాలను మీరందరూ చూడాలి. ముఖ్యంగా కొడుకులే లోకంగా భావించే మా అన్న చూడాలి. క్షమించన్నా, ఇది నీకు ముందే చెప్తే నువ్వు మమకారంతో ఎక్కడ వాళ్ళని క్షమిస్తావేమోనని భయమేసింది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వేం టెన్షన్ పడుకో. నాన్న, జరిగింది ఏంటంటే నా కొడుకుని డబ్బుతో పెంచాలనుకున్నాను రా, కానీ సంస్కారంతో పెంచాలన్న సంగతి మర్చిపోయాను. రే, కేవలం మీ ఇద్దరి కోసం ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను రా. నాకు నేనే నీచంగా కనిపిస్తున్నాను రా. ఒక్క క్షణం మీరు నాకు పుట్టలేదనుకుంటే మీరు అంతకంటే నీచంగా కనిపిస్తున్నారు. ఛీ! మా నాన్న చనిపోయిన అనాథం చేశాడరా, కానీ మీరు చెట్టంత కొడుకులు బతికుంటే ఈ తండ్రిని అనాథం చేశారా. ఈ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది. సార్, ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం మనం చూపించిన క్లిప్పింగ్స్ కి స్పందించి పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వెరీ గుడ్ గణపతి గారు, ఇది చాలా మంచి పరిణామం. ముందు ముందు మనం చూపించే సాక్ష్యాధారాలను చూసి ఏసీబీ కూడా స్పందిస్తుందని ఆశిద్దాం. ఏసీబీ వాళ్ళు కూడా నా లిస్టులో ఉన్నారు. వాట్? అన్నిటికన్నా విలువైంది ప్రాణం. ఆ ప్రాణం కన్నా విలువైంది పరువు. ఆ పరువు పెంచుకోవడం కోసం మనిషి డబ్బు గడించడం మొదలు పెడతాడు. కానీ ఆ డబ్బు గడించాలన్న ఆశతో ఎన్నో తప్పులు చేస్తాడు. చివరికి ఆ తప్పుల వలన పరువు, ప్రాణం రెండూ పోయే పరిస్థితికి దిగజారుతాడు. తప్పు చేసిన వాళ్ళు ఇక్కడైనా అక్కడైనా శిక్ష అనుభవించక తప్పదు కదండి. అందుకోసం మీరు చూడాల్సిన నెక్స్ట్ జాతకం ఇప్పుడు గణపతి గారు రివీల్ చేస్తారు. దేవుడా 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 దేవుడా. నేను ఇంకెవరి పేర్లు చెప్పదలుచుకోలేదు. వాట్? నేనెవరెవరితో లావాదేవీలు చేశానో నాతో పని చేయించుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ ఒక్క క్షణం నేనెవరెవరి పేర్లు చెప్తానని టెన్షన్ పడిన వాళ్ళు, నరకం అనుభవించిన వాళ్ళు, ఆఖరికి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్పేది ఒకటే, ఇదే మీరు మారడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకోండి. ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్ పవర్ కట్ చేయడానికి ఒప్పుకోవట్లేదు సార్. నేను చేసిన తప్పులకి ఇప్పటికే నేను చాలా నష్టపోయాను. మీ స్వార్థం వల్ల నష్టపోయిన జనం ఉసురు ఇప్పుడు మీకు తగలకపోయినా రేపు మీ తర్వాత తరం వాళ్ళకైనా తగులుతుంది. అందుకే ఎవరి పేర్లు చెప్పకుండా ఇప్పుడు మీకొచ్చిన అవకాశాన్ని గుర్తు చేస్తున్నాను.
దీనివల్ల మీకు మంచిది, అందరికీ మంచిది. ఏమిటండి మీరు ఇంత దూరం వచ్చాక చెప్పనంటే ఎలా? తప్పు చేసిన కలుపు ముక్కల్ని ఏరి పారేయాల్సిందంతే. కలుపు మొక్కలు. లంచం తీసుకోవడం నేరం అయితే లంచం ఇవ్వటం కూడా నేరమే. అలా అయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు అవినీతితో ముడిపడి ఉన్నాడు కాదంటారా? మరి అలాంటి వాళ్ళని కలుపు మొక్కలుగా భావించి పీకడం మొదలు పెడితే అసలు ఈ సమాజంలో మనిషి అనేవాడే మిగలడండి. మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఒక్కడు కూడా మారడండి. నాకు నమ్మకం ఉంది. ఫైన్ ఫైన్ 1 అవర్ టైం ఇస్తున్నాను. నా ఫోన్ లైన్స్ అన్ని ఓపెన్ చేసి పెడతాను. ఈ ప్రోగ్రాం చూసి ఒక్కడైనా సరే ఫోన్ చేసి నేను మారాను అని ఒప్పుకొని తను చేసిన అవినీతి పనులన్నీ డిక్లేర్ చేస్తే మీరు గెలిచినట్టు నేను ఒప్పుకుంటాను. కానీ ఈ గంటలో ఒక్కడు కూడా ఫోన్ చేయకపోతే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా మా స్టూడియోకి హ్యాండ్ ఓవర్ చేయండి. నేను టెలికాస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ద రైట్ థింగ్. ఓకే ఫైన్. ఓపెన్ ద ఫోన్ లైన్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. సార్ మనకు కాల్ వచ్చింది. అవునా? కనెక్ట్ చేయి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోస్తాను. గణి, నేను మారి 10 మందికే ఉపయోగపడాలనుకున్నానురా. కానీ నువ్వు 10 మందికి ఉపయోగపడే వాళ్ళని ఎంతో మందిని తయారు చేయాలనుకున్నావు. గ్రేట్ రా. నీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. నువ్వు మొదలుపెట్టిన మహాయజ్ఞంలో మొదటి సమిధను నేనవుతాను. నీ గుండెల్లో ఉన్న ఆవేశాన్ని, ఆశయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మొదటి గొంతుక నేనవుతాను. అందుకే అందరికీ తెలిసేలా చెప్తున్నా, నేను అక్రమంగా సంపాదించిన డబ్బు 100 కోట్లలో ప్రజలకు ఖర్చు పెట్టింది 3.5 కోట్లు. మిగిలిన 96.5 కోట్లు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ధైర్యంగా బయట పెడుతున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న స్నేహితులందరికీ ఒకటే చెబుతున్నా, మనం 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచం కొనొచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేం. కోట్లు ఖర్చు పెట్టి బంగ్లా కార్లు కొనుక్కోవచ్చు, కానీ ప్రశాంతతను కొనలేం. ప్రశాంతత మనశ్శాంతితో వస్తుంది. ఆ మనశ్శాంతి మనం చేసిన తప్పులు ఒప్పుకున్నప్పుడే వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర లక్షల కొద్ది ఎకరాలుండొచ్చు, 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, టన్నుల కొద్ది బంగారం ఉండొచ్చు. నా దగ్గరున్నది ఇది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే ఓ చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకు ఉన్నదెంత? అయ్యా సూర్యప్రకాష్ గారు, ఒక్కడన్నా బయటకు వస్తాడా అని అడిగారు. మీ లెక్క తప్పు సార్. ఒక్కడు కాదు, ఉప్పెనై వస్తారు. అవినీతి పొరల కింద సమాధైన మనిషి ఆత్మసాక్షి తన ఉనికిని నిరూపించుకోవడానికి మార్పనే ఊపిరి పోసుకొని ఉప్పెనై బయటకి బద్దలు కొట్టుకొని వస్తుంది. రేయ్ గణి, మంచికి ఓడిపోవడం చేత కాదు. నువ్వు గెలుస్తున్నావు, నువ్వు గెలుస్తావు. అమ్మయ్యా, ఏమండి మన పేర్లు ఇంకా బయటికి రావు. ఎందుకు కొట్టారు? ఇంకా చెప్పాలా? అర్థం కాలేదు. బట్టలిప్పి రోడ్డు మీద నిలబెట్టాడు. నీకు మనస్సాక్షి ఉందా? ఛీ! నీ ఒంటి మీద ఉన్న బంగారంతో 100 మంది పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వచ్చు. నువ్వు దాచుకున్న డబ్బుతో 1000 మంది పిల్లలకు గుండె జబ్బు నయం చేయొచ్చు. కొడతారా? కొట్టడం అంటే చంపుతా. నా వీక్నెస్ తో గేమ్లు ఆడుకుంటావా? వాట్? సార్ చాలా ఏరియాస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కనెక్ట్ ఇమీడియట్లీ. సార్ ఎంతమందో నిస్సహాయాలు జలగలా పీడించాను సార్. నేను చేసిన తప్పులు, నా పాపాలు. అందుకేనేమో అంతు పట్టిన జబ్బుతో నా భార్య జీవోత్సవంలా పడదు సార్. సార్ నేను అక్రమంగా సంపాదించింది 60 లక్షలు. సార్ నా తప్పు ఒప్పుకుంటా సార్.
నా తప్పు ఒప్పుకుంటాను సార్. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సీని మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా నేను అక్రమంగా సంపాదించింది 2 కోట్లు. 3 కోట్లు సార్. హలో, నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. నేను పెన్షన్ ఆఫీస్ అడ్గుముస్తాను సార్. నేను అక్రమంగా సంపాదించింది 25 లక్షలు. డిఏ అర్జెంట్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. హలో, టీవీ9 వాళ్ళ అండి? నేను విజయవాడ నుంచి కళ్యాణ్ మాట్లాడుతున్నాను. మా ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు. అందరి పొట్లు కొట్టి ఇంట్లో 35 లక్షలు దాచిపెట్టాడు. ఆయన ఎలాగో ఇవ్వడని నేనే మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. హలో టీవీ9. హలో టీవీ9. హలో, నేను అపోజిషన్ లీడర్ నారాయణ రెడ్డి మాట్లాడుతున్నాను. కరెక్ట్ ఎవ్రీథింగ్. హలో, గవర్నమెంట్ హాస్పిటల్ కంపెనీ మాట్లాడుతున్నాను. హలో, నేను కొబ్బరి నుంచి మాట్లాడుతున్నానండి. సంపాదించిన బ్లాక్ మనీ బయట అంత పెద్ద పెద్ద దొంగనాయాలను వదిలేసి ఏదో చిన్న చిన్న జేబులు కొట్టుకుని బతికే నన్నెందుకు లోనేశారు సార్? సార్ ప్లీజ్ వదిలేండి సార్. సార్ సార్, సీఎం గారు లైవ్ లో ఉన్నారు. సీఎం గారు లైవ్ లో ఉన్నారట. ఒక పక్క రాష్ట్రం ఎంతో ఉత్కంఠంగా ఉన్న సమయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి అత్యవసరంగా మీ ముందుకొచ్చాను. ప్రధానమంత్రితో చర్చించాక ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒక ఛానల్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కొందరు తమ అక్రమ సంపాదనను బయటపెట్టారు. మరెందరో తమ అక్రమ సంపాదనను బయట పెట్టడానికి భయపడుతున్నారు. ఒక నక్సలైట్ తను చేసిన తప్పులు తెలుసుకుని ప్రభుత్వానికి లొంగిపోతే అతనికి పునరావాసం కల్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ ఛానల్ ద్వారా తమ అక్రమ సంపాదనలు బయట పెడుతున్న వాళ్ళందరి మీద కేసులు ఉండవని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ దేశం ముందుకు పోతోంది అని ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు వాడాం. కానీ ఈరోజు అనిపించింది ఈ దేశం ముందుకు వెళ్ళటానికి మొదటి అడుగు వేసింది అని. దీనికి కారణమైన మన గణపతిని, టీవీ9 ఛానల్ వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడు నా ఆస్తి వివరాలన్నీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ కల్మషం లేని ఆ పిల్లల ప్రాణాలని పొట్టన పెట్టుకుని మాలాంటి వాళ్ళే నిజమైన మానసిక వికలాంగులు సార్. జరిగిన నష్టాన్ని కొంతైనా ఈ డబ్బుతో పూడ్చాలనే చిన్న ప్రయత్నం తీసుకోండి సార్. ఎవరు పంపించారు బాబు? మా అన్న. అతని పేరు? మనిషి మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం.
మీరు మారడానికి ఈ చిత్రమే ఓ అవకాశమేమో ఆలోచించండి.